సుప్రీంకోర్టు తీర్పుతో ఏర్పడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించిన కీలక సమీక్షలో 6 నెలల్లో పర్యావరణ క్లియరెన్స్లు పూర్తి చేయడమే లక్ష్యంగా స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ, డెండి, గౌరవెల్లి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారులను నియమించాలని, వారంలోపు అవసరమైన రికార్డుల సమీకరణ పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. 30 రోజుల్లో పర్యావరణ నివేదికలు సిద్ధం చేసి 60 రోజుల్లో క్లియరెన్స్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లో 6 నెలల్లో పర్యావరణ క్లియరెన్స్లు పూర్తి చేయడమే లక్ష్యంగా స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ, డెండి, గౌరవెల్లి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక అధికారులను నియమించాలని, వారంలోపు అవసరమైన రికార్డుల సమీకరణ పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. 30 రోజుల్లో పర్యావరణ నివేదికలు సిద్ధం చేసి 60 రోజుల్లో క్లియరెన్స్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.